వీకెండ్లో వన్ మోర్ హెల్తీ టిప్ ఫర్ హెయిర్. ఈ షాంపూస్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, హెయిర్ రఫ్ అయిపోతుంది అని అంటున్నప్పుడు చిన్నప్పుడు అమ్మ పెట్టే కుంకుడుకాయ రసం బాగా గుర్తుకొస్తుంది. సో ఇవాళ నేను కొన్ని కుంకుడుకాయలు షాప్ నుంచి కొనుక్కొచ్చాను. కుంకుడుకాయని ఇప్పుడు మొత్తం ఉట్టి పొట్టే వాడాలి కదా, దాంట్లో గింజ తీసేద్దామని ఇవాళ దీన్ని మొత్తం కొట్టేసి దాని పొట్టు ఇలా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుంకుడుకాయ పొట్టు ఎలా వాడతారు అంటే, దీన్ని ఐదర్ మనం ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం తలస్నానం చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఆ కుంకుడుకాయ పౌడర్ని హాట్ వాటర్లో వేసి బాగా మసలపెట్టి చల్లారిన తర్వాత దాంట్లో బాగా బురుగు వస్తుంది కదా, అప్పుడు దాన్ని షాంపూ లాగా తలకి వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, పౌడర్ చేయకుండానే రాత్రి కొంచెం కుంకుడుకాయ పైన కవర్ తీసాము కదా, ఆ కుంకుడుకాయని హాట్ వాటర్లో వేసి రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఇలా పిండి చేసి పిప్పి తీసేసి అది కూడా షాంపూ లాగా వాడుకోవచ్చు. ఇవన్నీ న్యాచురల్ హెయిర్ కేర్ టిప్స్ టు అవాయిడ్ కెమికల్స్ బేస్డ్ షాంపూస్. ఈ మధ్య షాంపూస్ ఎక్కువ వాడుతుంటే జుట్టు రాలిపోవడం అలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇలా మనం న్యాచురల్గా కుంకుడుకాయ షాంపూ ఇంట్లోనే తయారు చేసుకొని తలకి వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంట్లోంచి గింజ తీసిస్తాం కదా, ఈ గింజని కూడా పలకొట్టి దాంట్లో లోపల ఉన్న వైట్ పప్పు ఈ పౌడర్ చేసి తలకు పెట్టుకుంటే ఇట్ సీమ్స్ తలలో చుండు అవన్నీ ఏమీ రావంట. సో ఈ కుంకుడుకాయ షాంపూ తోటి జుట్టు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వీ కెన్ అవాయిడ్ కెమికల్ బేస్డ్ షాంపూస్. ఇది అమ్మ చెప్పిన టిప్. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మనకు వాడే టిప్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడుతూ జుట్టు అంతా ఖరాబ్ చేసుకుంటున్నాము. So let's use కుంకుడుకాయ shampoo for hair. This is a new healthy tip. అంటే age old healthy tip for natural hair wash.